నమస్తే ఏఎన్ఎన్ తెలుగుకు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న ఎంపీ, ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నానన్న వంశీకృష్ణ. ఈ నెల 18న ఆదివాసీల పండుగ నాగోబా జాతర. గంగాజలం కోసం కాలినడకన వెళ్లిన మెస్రం వంశీయులు. ఆదిలాబాద్లో గత 3 నెలలుగా కొనసాగుతున్న నిత్యాన్నదానం. పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రశంసల వెల్లువ. జనవరి 24న విరాట్ హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలని కోరిన హిందూ ధర్మ వేదిక. ముస్లిం తెలి సమాజ్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు వివాహాలు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఒక్కటైన 11 జంటలు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టిందని అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు స్టాప్ తీసుకురావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. మందమరిలో లెదర్ పార్క్ ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో కళ్ల ముందే ఓటు చోరీ జరుగుతుందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో, ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా వరకు ఉపాధి హామీ చాలామంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కేవలం 200 రూపాయలు వస్తున్నది పనిచేస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 400 రూపాయలకి పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినారో, ఆ 200 రూపాయలు పెంచుడు కాదు కానీ ఆ స్కీమ్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి చాలా బాధాకరంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కూడా దాని మీద చాలా కొట్లాడినాము, వ్యతిరేకించినాము. ఇన్ఫ్యాక్ట్ కెమెరాలలో కనపడలే కానీ వెళ్ళు మీద కూడా మెంబర్లం అందరం పోయి ధర్నా చేసినాము. కానీ వాళ్ళు కేవలము ఒకటే ఒక అజెండా, గత 10 సంవత్సరాలు ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఉపాధి హామీ పెంచాలా మీరు అని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో, ఆ రిక్వెస్ట్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము 60 రూపాయలు 60 రోజుల కోసమే ఈ స్కీము వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్కీమ్ని కూడా కట్ చేసేసినారు జరిగింది. అండ్ జస్ట్ మార్కెటింగ్, నేమ్ డైవర్షన్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారి పేరు కూడా దాని నుంచి తొలగించి జీరామ్జీ అని చెప్పి పేరు పెట్టినారు. అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరు కూడా దాని నుంచి తొలగించేసినారు. నేను మా పార్లమెంట్లో కూడా చెప్పినాను. జనవరి 24 శనివారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించనున్నామని సనాతన హిందూ ధర్మవేదిక జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్ వజీ తెలిపారు. ఆదివారం కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను పట్టణంలోని సంత్ ఆసారాం బాపు ఆశ్రమం ప్రాంగణంలో ఆవిష్కరించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పీఠాధిపతుల ప్రవచనాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భారతదేశంలో నేటి పరిస్థితిని చూస్తే హిందూ ధర్మానికి మనము ఐక్యతగా, అదేవిధంగా అందరూ కలిసి కట్టుగా ఒక స్థాయి వరకు తీసుకుపోయే అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ తరుణంలో ఆదిలాబాద్లో కూడా మా సనాతన హిందూ ధర్మ వేదిక ఆధ్వర్యంలో ఒక విరాట హిందూ సమ్మేళనము, అంటే అది నేటి ఆవశ్యకతని అనుకొని ఈసారి ఆదిలాబాద్లోని విరాట్ హిందూ సమ్మేళనము ఆయోజన చేయాలని ఈ సంస్థ ద్వారా 24 తారీఖు డయట్ గ్రౌండ్ వివేకానంద మైదానంలో ముఖ్య అతిథిగా శ్రీ కమలానంద భారతి గారు, వారు పీఠాధిపతి భువనేశ్వరి పీఠము, వారి ఆధ్వర్యంలో వారు ముఖ్య అతిథిగా ఇక్కడ వచ్చి హిందువులని సంఘటితం చేసే ఒక ఆవేశపూర్ణ వారి సందేశం ఉంటుంది. మరి అదేవిధంగా వారితో పాటు మన స్థానికులైన
యోగానంద సరస్వతి గారు, అదేవిధంగా కిషన్ మహారాజ్ గారు, మరి అదేవిధంగా ఇచ్చోడ నారాయణ మహారాజ్ గారు, మరి దాంతోపాటు మహారాష్ట్ర కిన్వట్, అదేవిధంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా అందరూ సాధు సంతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారి అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. మరి దాంతోపాటు ఆదిలాబాద్ మరి పరిసర ప్రజలకు కూడా మరి పక్క ఉన్న మండలాలు, అదేవిధంగా అటు ఇచ్చోడ, గుడియాత్నూర్, ఇందర్వల్లి, ఉట్నూరు వరకు కూడా మేము దీన్ని ప్రచారం చేసి అందరూ హిందూ బంధువులు ఒకే ఈ కార్యక్రమాన్ని గురించి ఆలోచించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితిలో మనము సంఘటితం అయితేనే మన హిందూ సమాజానికి మనుగడ ఉంటుంది. లేకుంటే మనకు మనుగడ కోసమే మనం ఇది పోరాటం మనం చేస్తున్నామని అనుకొని మరి అందరూ హిందువులు అధిక సంఖ్యలో అందరూ కుటుంబ సమేతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం. నిరుపేద ముస్లిం యువతీ యువకులకు సమాజ్ ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ముస్లిం తెలి సమాజ్ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్లో 11 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ముస్లిం మత పెద్దలు హఫీజ్ అబూబకర్, హఫీజ్ మంజూర్ అహ్మద్, సయ్యద్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 జంటలకు కంది సీనన్న పెళ్లి కానుకలు అందించారు. या तो आप मुझे इजाजत दे दीजिए 5100 रुपये मैं रहेगा इस निकाह का, जिसका आपको पैसे वाला दे दीजिए। हमारे आदिलाबाद के लड़के हैं उनको यहाँ चार तारीख को जो मुस्लिम तेली 53 गोद की तरफ से जो शादियां तय की गई थी, आज 11 शादियां का काम हो रहा है। मैं आदिलाबाद के हमारे शौकत भाई और हमारे जाहिद भाई और हमारे बाकी के आदिलाबाद के जितने भी तेली भाई है, सबने हिम्मत से ये काम को अंजाम देने के लिए बहुत मेहनत की है। मैं सभी हमारे बिरादरी आदिलाबाद के तेली बिरादरी का शुक्रिया अदा करता हूँ। हम ये काम को आज अंजाम दे रहे हैं, जिनमें गरीब बच्चों की जो शादियाँ थी, जो मुस्लिम समाज में हर जगह मिलावे के तौर पर किया जाता है, आज आदिलाबाद शहर के अंदर हम ये काम कर रहे हैं। इसके लिए आप लोगों की दुआओं की ज़रूरत है और इसके लिए जो काम हमारे जितने भी हमारे तेली भाई है, जितने भी यहाँ काम कर रहे हैं, सभी ने बहुत मेहनत की है और पैसों से ताउन किया है। हमने बाहर से कहीं किसी से 1 रुपया नहीं लिया, सिर्फ तेली बिरादरी आदिलाबाद की मिलकर यह काम को अंजाम दे रही है। और दूल्हा और दुल्हन से भी हम कोई चीज़ की पैसे नहीं लिए, सिर्फ एंट्री फीस लिए हैं उनसे 5000 रुपये। इसलिए मैं तमाम हमारे जितने भी और दूसरे गांव में तेली भाई है, उनसे भी गुजारिश है कि ये काम सवाब की नीयत से किया गया है। आप लोग भी इसके साथ चलिए और हमारी मदद कीजिए और हमारे काम को बआसानी जो है सो निभाने के लिए हमारा साथ दीजिए। ये 11 शादियां हैं, जिसमें आदिलाबाद के 3 शादियाँ बच्चियां हैं और बाकी के 8 शादियां बाहर के हैं। किन्वट है, यवतमल है, नागपुर है, आकोट है, रतवाड़ा है, शामपुर है, ऐसे पूरे मिला के 11 शादियाँ हैं। इसके लिए हम सभी हमारे तेली बिरादरी का शुक्रिया अदा करते हैं।
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించటమే ఈ నాగోబా జాతర ప్రత్యేకత. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా శేష నారాయణమూర్తి పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆది శేషువు కనిపిస్తాడని విశ్వాసం. భక్తితో వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు. ఆజిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరపై ANN స్పెషల్ స్టోరీ. ఆదివాసీ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం ఆదిలాబాదు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర సమయాలలో ఆదివాసీలతో పాటు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు నయమవుతాయని గిరిజనుల విశ్వాసం. జాతరకు సంబంధించి పలు ఘట్టాలు మొదలయ్యాయి. నెలవంక కనిపించిన తెల్లారి మురాడిలో ఉమ్మడి జిల్లాలోని మేస్రం వంశీయులు కేస్లాపూర్లో నాగోబా మురాడి వద్ద పీఠాధిపతి మేస్రం వెంకటరావు నేతృత్వంలో సమావేశమై ప్రచార యాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. మురాడిలో ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని ప్రారంభించారు. గ్రామ పులిమేర వరకు మేస్రం వంశీయుల్లోని అల్లుడు కచ్చులం నడపగా అక్కడి నుండి ఆలయ కటోడాల ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగించారు. ముందుగా ఆనవాయితీగా సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. 7 రోజుల పాటు ఈ ప్రచార రథం సిరికొండ, రాచంపేట్, కొలాడి, సోయంగూడ, గిన్నెర, సాలేవాడ, వడగం గ్రామాలలో జాతర కార్యక్రమాల గురించి ప్రచారం చేపట్టి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంది. అనంతరం జాతరలోని 2వ ఘట్టం పవిత్ర గోదావరి జలం కోసం పాదయాత్ర మొదలైంది. మేస్రం వంశీయులు తెల్లని వస్త్రాలు ధరించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగుకు కాలినడకన పయనమయ్యారు. ఈ నెల 7న అక్కడకు చేరుకుని గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి తమ కలశాలలో గోదావరి నీరు నింపుకొని వంటలు వండుకొని భోజనం చేసి తిరిగి కేస్లాపూర్కు బయలుదేరుతారు. ఈ నెల 14న ఇంద్రవల్లిలోని ఇంద్రాదేవికి పూజలు చేసి 15న కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడ ఇంద్రాదేవి వెలిసినందువల్లే ఇంద్రవెల్లి అని పేరొచ్చిందని కథనం. కేస్లాపూర్ గ్రామంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుని 3 రోజుల పాటు అక్కడ సాంప్రదాయక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమావాస్య రోజున హస్తిన మడుగు గోదావరి నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి ఆలయాన్ని శుద్ధి చేసి మహాపూజను ప్రారంభించనున్నారు. మహాపూజ అనంతరం 5 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు
పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను మెత్తి అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరాన అందజేయటం సాంప్రదాయంగా వస్తోంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు, దుగుడులు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు వారికి ఇష్టమైన చోట వంటలు వండుకుంటారు. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు. ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీ వాల్ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించటం నిషేధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండ్ల వెనక వెదురు బుట్టలో పూజా సామగ్రి పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని వద్దకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. ఈ జాతరలో కీలకమైన 3వ రోజు గిరిజన దర్బార్ జరగనుంది. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న తండాలు, గూడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం కోసం హైమండార్ఫ్ దంపతులను ఈ ప్రాంతానికి పంపారు. ఆ దంపతులను నాగోబా జాతర ఆకర్షించింది. జాతర చివరి రోజున వారి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించేవారు. దానినే దర్బార్గా పిలిచేవారు. ఈ దర్బార్లో ఆదివాసీల సమస్యలు తెలుసుకుని నిజాం ప్రభువుకు అందించేవారు. అలా తొలిసారి 1942లో దర్బార్ నిర్వహించారు. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వాతంత్రానంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమక్షంలో దర్బార్ జరుగుతుంది. జాతర పూర్తయ్యాక అక్కడి నుంచి శ్యాంపూర్లోని బొడుందేవ్ జాతరకు వెళ్ళి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాలని, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ పిలుపునిచ్చారు. జయంతులు, వర్ధంతులకే ఆయనను గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాలు చేయడంతో పాటు నిత్యం స్మరించుకునే విధంగా తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారం ఆయనను స్మరించుకునే కార్యక్రమం తలపెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3 నెలల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అమెరికా నుంచి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ఆవరణలో ప్రతిరోజు ఎంతోమంది తమ ఆకలి తీర్చుతూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కంది శ్రీనివాసరెడ్డిని జిల్లా ప్రజలు నిండు మనస్సుతో అభినందిస్తున్నారు. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు నగేష్ నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం దీనిని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఉన్న కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి కొత్త పథకానికి రద్దు చేయాలి. పాత ఉపాధి పథకం ప్రకారంగానే కొనసాగించాలని మేము ఎన్ఫీఆర్డి ఆధ్వర్యంలో కోరుతున్నాము. ఈ కొత్త పథకానికి మాత్రం రద్దు చేసేంత వరకు ఎన్ఫీఆర్డి పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ కొత్త ప్రకారంగానే మీరు తీసుకొస్తే ఇక్కడికి కూలీలకు కానీ ఉపాధి వాళ్ళకు రైతులకు కానీ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. అందుకోసం పాత పద్ధతి ప్రకారంగానే ఉపాధి పనులు నడిపించాలని ఎన్ఫీఆర్డి పక్షాన కోరుతున్నాము. బేల మండల కేంద్రంలో సర్పంచుల సంఘ ఎన్నికలు జరిగాయి. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ సంఘం అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మెజార్టీ సర్పంచులు అశోక్ ఠాక్రే పేరును సూచించారు. దీంతో బెదోడ సర్పంచ్ అశోక్ ఠాక్రే మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెప్రాల సర్పంచ్ మేసరం దౌలత్ పటేల్ను మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సాంగిడి సర్పంచ్ భూపతి రెడ్డిని, కార్యదర్శిగా
బాదీ సర్పంచ్ దంతెల వినోదిని, కోశాధికారిగా భవానీగూడ సర్పంచ్ దడంజే సునీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి సర్పంచులు మద్దతు తెలిపి శాలువాలతో సత్కరించారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు అన్నారు. 31 ग्रामपंचायत सरपंचाने मला सरपंच युनियन अध्यक्षपदासाठी माझ्या सर्व 31 सरपंचाने मला मदत केली, त्याबद्दल मी सर्वांचे आभार मानतो. तसेच अध्यक्ष म्हणून मी अशोक ठाकरे आणि उपाध्यक्ष दौलत पाटील, सेक्रेटरी जनरल सेक्रेटरी भूपती रेड्डी काका, विनोद काका, संगीताबाई या सर्व लोकांनी मला मदत केली आणि सरपंचाच्या युनियन अध्यक्षासाठी मला सर्वांनी एकमताने पक्ष न पाहता BRS असू द्या, TRS BJP असू द्या, TRS असू द्या, काँग्रेस असू द्या, सर्वांनी मला जास्तीत जास्त मताने मला मदत केली, त्याचे मी आभार मानतो. तसेच जे काही अडचणी जर सरपंच लोकांना पडल्यास त्या मी केव्हाही मला रात्री 12 वाजता फोन केलं तरी मी त्यांच्या मदतीसाठी धावून जाऊन मी काम करतो, अशी मी आश्वासन देतो. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన సభ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ముదిరాజులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని జ్ఞానేశ్వర్ అన్నారు. చాలా చోట్ల ముదిరాజులు దీన స్థితిలో ఉన్నారంటే మన అనైక్యతనే దీనికి కారణమన్నారు. నిర్మల్లో భీమన్నగుట్ట ముదిరాజ్ సొంతమని, ఆ దిశగా తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. కొందరి స్వార్థ రాజకీయ నాయకుల కోసం ఆ గుట్ట ఆక్రమణకు గురికావడం బాధాకరమన్నారు. మనమంతా ఈ స్థితిలో అడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించవలసిన అవసరం మన ముదిరాజుల పిల్లలకు చాలా అవసరంగా ఉందని తెలియపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి తోచిన వాళ్ళ సంఘాలు, నాగర సంఘం, శంకరాగర సంఘం, ఇట్లా ఇంటికి ఒక సంఘం పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే 30-40 సంఘాలు ఏర్పడుకొని ఎవరి దుకాణం వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటూ వచ్చి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే పెద్ద చెప్తున్నారు హైదరాబాద్ ఏం సాధించలేదు. పెద్దలు అనేవారు గతి లేని సంసారం చేయొచ్చు, శుద్ధి లేని సంసారం చేయలేము. మనకు శుద్ధి లేదు. ఆ శుద్ధిలోనే నిరంతరం నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాధ్యత నాకు అప్పగించిన తర్వాత నేను ప్రతి పార్టీల నాయకులకి, కుల సంఘాల నాయకులకి పార్టీలు పక్కన పెట్టండి, కుల సంఘాలు పక్కన పెట్టండి, మనంతా ఎజెండా ఒకటే ముదిరాజ్ ఎజెండా అని చెప్పి పోయి ఒక్కొక్కరు రిక్వెస్ట్ చేసి ఆ విధంగా తీసుకున్నాను. ఎందుకంటే చాలా సంతోషం ఈరోజు మీ జిల్లా వచ్చిన హైదరాబాద్ జిల్లా వచ్చినందుకు. ఎందుకంటే యాక్చువల్గా మేము కొంతమంది కూర్చొని అనుకున్న కారణంగా మళ్ళీ ఏదైతే గ్రామాలలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల ఉప సర్పంచులు, సర్పంచులు వాళ్ళ